బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఒక భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో ఒక గూడ్స్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఈ ప్రమాద తీవ్రతకు గూడ్స్ బోగీలు పట్టాలు తప్పి ఏకంగా 2 లైన్లపై పడిపోవడంతో విజయవాడ చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, సాంకేతిక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించారు. పట్టాలపై పడిపోయిన భోగీలను తొలగించి దెబ్బతిన్న ట్రాక్కు మరమ్మతులు చేసే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదం కారణం గల పలు ఎక్స్ప్రెస్ రైళ్లు వివిధ స్టేషన్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు ప్రమాదంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సలాం అందిస్తారు. చెప్పండి సలాం, అసలు ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న భారీ రైలు ప్రమాదం ఎలా సంభవించింది? దీనికి గల కారణాలు ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు వద్ద ఈ రోజు ఉదయం తెల్లవారుజామున గూడ్స్ రైలు అంటే బిట్రగుంట నుండి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఇలాంటి ఘటన ఈ ప్రాంతంలో ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. అయితే నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు సమీపానికి గూడ్స్ రైలు రాగానే ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో భారీ శబ్దం సైతం వినిపించినట్లు ఇక్కడ స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే రైల్వే అధికారులకు అమ్మనబ్రోలు వద్ద ఉన్నటువంటి రైల్వే గేట్ మ్యాన్ పూర్తి సమాచారాన్ని రైల్వే అధికారులకు తెలపడం జరిగింది. వెంటనే రైల్వే అధికారులు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుని వెంటనే తక్షణం అమ్మనబ్రోలు సమీపానికి చేరుకుని ఏదైతే పట్టాలు తప్పినటువంటి ఘటన, ఎక్కడైతే గూడ్స్ రైలు పట్టాలు తప్పినటువంటి ఘటన ఉందో అక్కడికి చేరుకుని పూర్తి పరిస్థితిని సమీక్షించినటువంటి పరిస్థితి. అదేవిధంగా చీరాల ఒంగోలు చెందినటువంటి ఆర్పీఎఫ్ పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ప్రమాదం జరగడానికి గల కారణాలను సైతం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క ప్రమాదం అంటే ఏదైతే పట్టాలు తప్పినటువంటి ఘటన సమయంలో అక్కడ బోల్తా పడినటువంటి ఘటన ఏది లేనప్పటికీ అయితే పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి స్థానికులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ రైల్వే అధికారులు తక్షణం అక్కడికి చేరుకొని రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. మరో గంటలో అక్కడ రైళ్ల రాకపోకలు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరిగేటటువంటి అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్ సలాం, మరి గూడ్స్ రైల్లో అసలు ఏ సరుకు తరలిస్తున్నారు? ప్రమాదంతో సరుకు నష్టం జరిగిందా? అంటే ప్రస్తుతం గూడ్స్ రైల్లో ఎటువంటి సరుకు అనేది రవాణా జరగడం లేదనేటువంటి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే అమ్మనబ్రోలు సమీపానికి రాగానే ఒక్కసారిగా పట్టాలు అదుపు తప్పడంతో ఈ యొక్క ప్రమాదం గురించి పూర్తి స్థాయిలో ఆరా తీసినటువంటి రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని ఇప్పటికే పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో అంటే దాదాపు ఇప్పటికే ఒక 2 గంటల్లో అక్కడ ఉన్నటువంటి పట్టాలు తప్పినటువంటి ఏదైతే గూడ్స్ రైలును దాన్ని క్రమబద్ధీకరించేందుకు రైల్వే అధికారులు సైతం ఇప్పటికే పూర్తి చర్యలు చేపట్టారు. అయితే మరికొద్ది గంటలోనే కేవలం గంట వ్యవధిలో ఈ యొక్క రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పటికే అన్ని రైల్వే స్టేషన్లకు సమాచారం అందించినటువంటి రైల్వే అధికారులు పెద్ద ప్రమాదం తప్పించిందని చెప్పేసి ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు ఇక్కడ. రైట్, ఈ ప్రమాదం జరిగిన రైల్వే ట్రాక్ ఎంత మేర నష్టం జరిగింది? అంటే సాధారణంగా అక్కడ రైల్వే ట్రాక్ వద్ద పట్టాలు తప్పినటువంటి గూడ్స్ రైలు ఒక పక్కకు అంటే రైల్వే ట్రాక్ దాటి పక్కనకు ఒరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే రైల్వే అధికారులు జరిగినటువంటి నష్టంపై అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు గంట తర్వాత తెలియజేస్తామని చెప్పేసి రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోగా పోలీసులు అక్కడ బందోబస్తు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఏదైతే తమ యొక్క విచారణ నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు తాము మీడియాకు తెలియజేస్తామని చెప్పేసి రైల్వే అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సలాం. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.